Hey, hi guys, welcome back to our channel Food Stories. So ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అయింది. సో ఈరోజు మార్నింగ్ భావన విశ్వస్వామి కళ్యాణం కవర్ చేశాను కదా. సో ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఇది కంప్లీట్గా సపరేట్ బ్లాగ్, ఇది జ్యోతుల గురించి. సో చూడమ్మ తల్లి టెంపుల్లో ఈరోజు జ్యోతులు చేస్తారు. సో ఈరోజు చూస్తున్నారా బ్యాక్ సైడ్. సో ఇలా మెరవానికి వెళ్ళి జ్యోతులకి ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గర ఫ్రెండ్స్, ఇది వచ్చి ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు చౌడేశ్వరి మాతా టెంపుల్, ఇది చౌడమ్మ తల్లి టెంపుల్. ఇక్కడే జ్యోతులు చేస్తారు ఇవాళ నైట్కి. సో జ్యోతులు కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో జ్యోతి అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు, ఆ ప్రాసెస్ అన్ని నేను చూపిస్తాను ఇప్పుడు. గాయస్, ఇక్కడ ఏదైతే చూస్తున్నారో బ్యాక్ సైడ్, వీటిని జ్యోతికి బింద సేవ అంటారు. అంటే చూడమ్మ తల్లి దగ్గర కలశాల సొమ్ములు ఏవైతే ఉంటాయో అవి బింద సేవకి వెళ్తాయి. ఊరేగింపుకి, ఊర్లో ఊరేగింపుకి వెళ్ళి ఊరేగింపు అనంతరం మళ్ళీ గుళ్ళకి వచ్చి కలశాలు పెట్టిన తర్వాత జ్యోతిని రెడీ చేస్తారు. ఆ జ్యోతి ఎలా రెడీ చేస్తారు అవన్నీ నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. సో గైస్, ఇందాక చెప్తా ఉన్నా కదా. సో బిందె సేవ, బిందె సేవ ఏదైతే ఉందో అమ్మవారి కలశాలు తీసుకొని ఇక్కడ చూడమ్మ చెట్టు నుంచి ఎవరైతే ఇప్పుడు జ్యోతులకి దాతలుగా ఉన్నారో సో వాళ్ళ ఇంటికి బిందె సేవ వెళ్తుంది. బిందె సేవ వెళ్ళి అక్కడ పూజలు చేసిన తర్వాత ఆ జ్యోతులకి ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ జ్యోతికి సంబంధించిన బెల్లం ఉంటుంది. ఆ బెల్లంతోనే జ్యోతి ముద్ద అనేది రెడీ చేస్తారు. ఆ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను. జ్యోతి ముద్ద ఎలా రెడీ చేస్తారు అదంతా, జ్యోతి అంటే ఏంటి అని దగ్గరకు వచ్చి ఇక్కడ పూజలు చేసిన తర్వాత జ్యోతి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ బెల్లం ఇందాక చూపించాను కదా వీడియోస్లో. సో ఆ బెల్లంనే జ్యోతి ముద్దలాగా తయారు చేసి జ్యోతిని ప్రిపేర్ చేస్తారు. అవన్నీ నేను చూపిస్తాను మీకు మళ్ళీ. కృతయుగంలో అంధకారుడు ఒక రాక్షసుడు, ఆయన ఘోరమైన తపస్సు చేసి శివుని మెప్పించినాడు. శివుని మెప్పిస్తే శివుడు వరం, ఏం కావాలని నీకు వరం అన్నాడు. అంటే నాకు సాగు పుట్టక లేకుండా ఇవన్నాడు. అట్లా కుదరదని చెప్పినాడు. అటైతే ఇంకొక రకంగా అడుగన్నాడు. ఆ తర్వాత ఏం చేసినాడు, నా రక్తం ఒక్క సుక్క భూమి మీద పడితే అటువంటి రాక్షసులు 100 మంది పుట్టాలన్న అంత బలమైన రాక్షసులని కోరినాడు. అంటే సదాస్తన్నాడు శివుడు. ఇచ్చినాక ఆయన అన్ని లోకాలు తలకింతలు చేపట్టినాడు. చేయబట్టి అలుగు వాళ్ళు తట్టుకోలేక దేవతలందరూ మళ్ళా శివుని కాడికి పోయినారు. సో గైస్, చూసారు కదా జ్యోతులు అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తారో అన్న అన్ని చెప్పారు క్లియర్ గా. అసలు అలా జరగడం వల్ల అప్పటి నుంచి మనకి జ్యోతులు అనేది ఇలా చేవేస్తున్నారని చెప్పి ఆ కాలం నుంచే అని చెప్పారన్న. సో ఇక్కడ ఈ ప్రొద్దుటూరులో ఇక్కడ శ్రీరామ్ నగర్ ఏరియాలో చూడమ్మ టెంపుల్లో చేయబట్టి జ్యోతులు సుమారు 40 సంవత్సరాల పైనే అవుతుంది. కరెక్ట్గా నాకు తెలియదు. మా నాన్నలు చిన్నప్పుడు టైం నుంచే ఇక్కడ చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటారు జ్యోతులు. శివుని కాడికి పోతే శివుడు విష్ణువు చెప్తే మళ్ళీ విష్ణువు కాడికి విన్నారు. ఆ కాక వీళ్ళందరూ ఏం చేసినారు, ఆ తర్వాత అమ్మాయి కాడికి విన్నారు. అమ్మాయి కాడికి పోతే
ఆ అమ్మ ఏం చేసింది 8 అష్టభుజాల దేవిగా 8 అవతారాలు ఎత్తింది ఒకే అమ్మయ్య. 8 అవతారాలు ఎత్తి ఒక ఆయమ్మ పార్వతి అనే ఆమె ఈ నాలుకలు చంపింది, అంటే భూమి కనపడకుండా. ఆ తర్వాత కొదవాళ్ళందరూ ఆ పైన నిలబడి ఇంకా విద్యం చేసినారు వాళ్ళతో. అప్పుడు తోట వీరులను కూడా సృష్టించినారు ఆ విద్యంలోకి, 360 మంది తోట వీరులను. అప్పుడు ఆ విద్యం చేసి అంధకాసుని రక్తం కింద పడకుండా అందరినీ నరికి పారేసినారు. అప్పుడు నరికితే ఆ తర్వాత ఇంకా ఈ తోట వీరులు అనేటోళ్ళు ఇంకా అమ్మాయిని కొలిచేదానికి స్టార్టింగ్ కృతయుగం నుంచే ఈ జ్యోతులు ఉత్సవాలు చేయడము ఇవన్నీ. సో ప్రతి సంవత్సరం జ్యోతుల పండుగకి ఇలా మొత్తం లైట్స్ తో అలంకరిస్తారు వీధులన్నీ. సో ఇట్లా గుడి మొత్తం ఇట్లా లైట్స్ తో అలంకరిస్తారు, చాలా బాగుంటాయి లైట్స్. సో నా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, అక్కడ పెద్దగా కట్టినారు శివుడిది. సో అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైతే మీరు చూసారో షార్ట్, అది బెల్లము దాంట్లో రైస్ వేసి దంచుతారు. సో బాగా మెత్తగా దంచిన తర్వాత నా వెనకాల కనిపిస్తుంది కదా అక్కడ చిన్నది బ్లాక్ కలర్, వాళ్ళు తీసుకున్నారు కదా ఇప్పుడు. సో దాంట్లో వేసి ఆ దాంట్లో అణువణు ప్లేస్ ఏం లేకుండా మొత్తం బాగా పట్టేటట్టు ఆ దాంట్లో వేసేసి జ్యోతి ముద్దలాగా తయారు చేస్తారు ఆ షేప్ లో. సో అది తయారైన తర్వాత దానిపైన జ్యోతి దీపం ఏదైతే వెలుగుతూ ఉంటుందో ఆ వెలిగే దీపాన్ని రెడీ చేసి ఉంటారు కదా, బట్ట అంతా చుట్టి దానికి ఆ జ్యోతి ముద్దలో కరెక్ట్ దాంట్లో నిలబెడతారు. సో అలా పెట్టిన తర్వాత దానిపైన ఈ ద్వీపాన్ని పెడతారు. ఇది ఏదైతే ఒత్తి ఉందో ఈ ఒత్తిని ఆ బెల్లం అదంతా దంచి దాంట్లో షేప్ లాగా కూర్చోబెట్టినారు కదా గట్టిగా దంచి. సో ఆ బెల్లం దంచిన దానిపైన ఇది ఏదైతే ఒత్తి ఉందో ఈ ఒత్తి కూర్చోబెట్టి దీనిపైన మంట ముట్టించి దీని చుట్టూ జ్యోతిని అలంకరిస్తారు. తర్వాత మళ్ళీ తిరిగి మార్నింగ్ గుడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ జ్యోతి ముద్ద అనేది జ్యోతి ఒత్తి ఉంది కదా, ఒత్తి తీసేసి ఆ జ్యోతి ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసి దేవుడి ప్రసాదం లాగా ఇస్తారు అందరికి. ఫ్రెండ్స్, జ్యోతిని రెడీ చేస్తున్నారు. అది ఎట్లా చేస్తారు రెడీ అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను మీకు, చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆ జ్యోతిని ముద్దలాగా అలా రెడీ చేసి ఒక షేప్ లో దానికి చుట్టూ బెల్లంతో పూసి బట్ట కట్టి దాన్ని ఆ ఒత్తి చెక్కినప్పుడు ఆ బెల్లం అనేది ఆ ముద్ద చెదరకుండా బట్టగా కట్టి దాని చుట్టూ బెల్లం పాకంతో పాకం బట్టి పూస్తారు స్టాండర్డ్ గా ఉండడానికి. సో దాని మధ్యలో ఇప్పుడు ఏదైతే ఆ జ్యోతి ముద్దలో పైన హోల్ ఉందో చిన్న బొరకలాగా, ఆ బొరకలో జ్యోతిని ఇట్లా నిలబెడతారు, ఆ జ్యోతి ఒత్తిని. సో నిలబెట్టి దానికి నిప్పు అంటించిన తర్వాత జ్యోతి చుట్టూ అలంకరణ చేసి జ్యోతిలాగా తయారు చేస్తారు. 10:30 నుంచి స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ 5కి 6 వరకు జ్యోతులు ఆడుతూనే ఉంటారు వీధులలో. అన్ని వీధులలో శ్రీరామ్ నగర్ ఇట్లా కొన్ని ప్లేసెస్లో ఆడుతూనే ఉంటారు కంటిన్యూగా 10:30 నుంచి మార్నింగ్ 6 వరకు. సో ఒకసారి 6కి కంప్లీట్ మొత్తం తిరిగిన తర్వాత వీధులలో ఊరేగింపు అయిన తర్వాత కరెక్ట్ 6కి 5:30 to 6 ఆ టైంలో మళ్ళీ ఈ చోడమ్మ టెంపుల్కి వచ్చి జ్యోతుల్ని దించి ఇక్కడ పూజ చేసి ఇంకా ఏదైనా కార్యక్రమాలు ఉంటే జరిపిన తర్వాత జ్యోతిని ఆరిపేస్తారు. సో జ్యోతిని ఆరిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రంకో మరుసటి రోజు పొద్దునకో ఆ జ్యోతి ఏదైతే బెల్లం దంచినది ఉంటుందో సో ఆ దంచిన బెల్లం ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చేసి ప్రసాదం లాగా ప్రజలకు ఇస్తారు. భక్తుల బాలికమ్మ అందముగా ఆనందముల ముందు నెలకొన్న సరసత్తున
Gracias.